చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటీవల దేశంలో భార్యల చేతిలో భర్తలు దారుణంగా చనిపోతున్నారు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. కానీ ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను నమ్మించి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. పక్కా ప్లాన్తో హత్యను దోపిడీ దొంగలు చేశారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు కేవలం 24 గంటల్లోనే హత్య మిస్టరీని ఛేదించారు. భర్త రోహిత్, అతని స్నేహితురాలు రీతు ఇద్దరిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. రాజస్థాన్లోని అజ్మీర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త అని నమ్మినందుకు ఓ అమాయకురాలైన భార్య ప్రాణాలు తీశాడు. ఈ హత్య జరిగిన తీరు చూసి స్థానికులు, పోలీసులు షాక్కి గురయ్యారు. రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో భార్యాభర్తలున్నారు. దోపిడీ దొంగలొచ్చి తన భార్యను దారుణంగా కొట్టి అన్ని దోచుకుపోయారంటూ భర్త స్థానికులతో చెప్పాడు. వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. తన భార్యను ఎలాగైనా రక్షించండి ప్లీజ్ అంటూ తన చేతుల్లో ఎత్తుకొని అంబులెన్స్ దగ్గరకు వచ్చాడు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా భార్య ప్రాణాలు కాపాడండి అంటూ వైద్యులను బ్రతిమలాడాడు. అతని పేరు రోహిత్ సైని. అతనికి 35 సంవత్సరాలు. భార్య కోసం భర్త పడే ఆవేదన చూసి అందరూ అయ్యో అన్నారు. కట్ చేస్తే ఆ భర్తే అసలు హంతకుడు అని తెలిసి పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. అజ్మీర్కు చెందిన రోహిత్ సైని కొంతకాలం క్రితం సంజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇటీవల రోహిత్కి రీతు సైని అనే ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. తమ అక్రమ సంబంధానికి సంజు అడ్డొస్తోందని, ఆమెను చంపేయాలని రోహిత్తో రీతు సైని చెప్పింది. ఈ నెల 9న రాఖీ పౌర్ణమి సందర్భంగా సంజు తన సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. 10వ తారీఖు అత్తామామల ఇంటి నుంచి తన భార్యను తీసుకొచ్చేందుకు బైక్ పై వెళ్లాడు రోహిత్. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బైక్ రోడ్డు పక్కన ఆపి భార్యను చంపాడు. తనను గాయపరుచుకున్నాడు. గ్రామస్తులు అక్కడికొచ్చి చూడగా సంజు అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే కత్తులు పడున్నాయి, తువ్వాలు పడున్నాయి. రోహిత్ ఏడుస్తూ తమపై దోపిడీ దొంగలు దాడి చేశారు, రక్షించండి అంటూ ఏడుస్తూ వేడుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విలువైన ఆభరణాలను తీసుకుని పారిపోయారని రోహిత్ పోలీసులకు చెప్పడానికి ప్రయత్నించాడు. అంబులెన్స్ లో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజు చనిపోయింది. పోలీసులకు రోహిత్ చెప్పిన విధానంపై పలు అనుమానాలు కలిగాయి. నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం అంగీకరించాడని రూరల్ అదనపు ఎస్పీ దీపక్ కుమార్ చెప్తున్నారు. కొంతకాలంగా తాను రీతు సైనిని ప్రేమిస్తున్నానని, ఆమె చెప్పడం వల్లనే తన భార్యను హత్య చేశారని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా ఉండాలని దోపిడీ దొంగల నాటకం ఆడినట్లుగా చెప్పాడు. పోలీసుల విచారణలో కుట్ర మొత్తం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రోహిత్ సైని, హత్యకు ప్రేరేపించిన అతని ప్రియురాలు రీతు సైనిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందించారు.